సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే లెఫ్ట్ రొటేట్ అన్ యారీ బై వన్ ప్లేస్. సో మనకు ఒక యారీ ఇచ్చేసాడు. సో ఈస్ గివెన్ అన్ యారీ విచ్ ఈస్ సార్టెడ్. యారీ అనేది సార్ట్ అయింది. దాన్ని ఏం చేయమంటే లెఫ్ట్ రొటేట్ చేయమంటారు. యారీని లెఫ్ట్ రొటేట్ చేయమంటున్నారు బై వన్ ప్లేస్. ఒక ప్లేస్తో యారీని లెఫ్ట్ రొటేట్ చేయమంటున్నారు. అసలు దాని అర్థం ఏంటి? లెట్స్ సీ. సో ఇక్కడ ఒక యారీ ఇచ్చేసాడు. నా ఈ యారీని లెఫ్ట్ రొటేట్ చేయమంటున్నాడు. లెఫ్ట్ రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది? లెఫ్ట్ రొటేట్ చేసినప్పుడు వన్ ప్లేస్, ఈ వన్ అనే దాన్ని లెఫ్ట్ రొటేట్ చేయమంటున్నాడు. ఇక్కడ రావాలి వన్ అంటున్నాడు, రైట్? ఇక్కడ రావాలి వన్ అంటున్నాడు. సో ఒక్కసారి మనం లెఫ్ట్ రొటేట్ చేసినప్పుడు యారీ ఎలా కనిపిస్తుంది? 2 3 4 5 1 అనేది లెఫ్ట్ రొటేట్ అయిపోతుంది. యారీ మొత్తాన్ని లెఫ్ట్ రొటేట్ చేస్తున్నాం మనం. ఒక్క ప్లేస్తో మనం లెఫ్ట్ రొటేట్ చేస్తున్నాం యారీ. సో ఇది ఇలాగ మనం లెఫ్ట్ రొటేట్ చేస్తాం. సో లెట్స్ ట్రై టు రైట్ ద ఆప్టిమల్ సొల్యూషన్. దీనికి బెటర్ బ్రూట్ అలా ఏం లేదు. సో లెట్స్ ట్రై టు రైట్ ద ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ దిస్. సో ఆప్టిమల్ సొల్యూషన్లో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే టెంపరీ వేరియబుల్లో నేను నా ఫస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసేస్తాను. సో టెంపరీ వేరియబుల్లో నా ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది? టెంపరీ వేరియబుల్ నా ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇది ఉందా, ఈ 2 ఎలిమెంట్ని ఇక్కడ తీసుకొస్తాను. నేను ఫస్ట్ ఇండెక్స్లో తీసుకొస్తాను 2 ఎలిమెంట్ని. తర్వాత 3 ఎలిమెంట్ని సెకండ్ ఇండెక్స్లో తీసుకొస్తాను. తర్వాత ఎలిమెంట్ని ఇక్కడ ఇండెక్స్లో తీసుకొస్తాను. తర్వాత ఎలిమెంట్ని ఇక్కడ ఇండెక్స్ తీసుకొస్తాను. తర్వాత ఈ 1ని నేను ఇక్కడ తీసుకొచ్చేస్తాను 1. అప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ యారీ అనేది రొటేట్ అయిపోతుంది బై 1 ప్లస్, రైట్? సింపుల్గా దీన్ని ఎలా చేయాలి? బట్ 2 అనేది ఇక్కడికి వచ్చింది. ఇదేమో ఇండెక్స్ ఐ అంటే ఇండెక్స్, రైట్? సో ఇప్పుడు 2 ఇక్కడికి రావాలంటే నేను i-1 చేయాలి. ఇప్పుడు 3 ఇక్కడ రావాలంటే నేను i-1 చేయాలి. 4 ఇక్కడ రావాలంటే i-1 చేయాలి. 5 ఇక్కడ రావాలంటే నేను i-1 చేయాలి. తర్వాత ఇది 1 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ మై టెంప్. ఇలాగ చేయాలి. ఇలాగ చేస్తాం మనం సింపుల్గా. దీనికి ఎలా రాయాలి? లెట్స్ ట్రై టు రైట్ ద కోడ్. దీన్ని ఎలా రాయాలి? ఫర్ i is equal to 1. నేను ఫస్ట్ ఇండెక్స్ని స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈ ఇండెక్స్ నుంచి ఐటరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. బికాస్ ఫస్ట్ ఎలిమెంట్ అనేది నా టెంపరీ వేరియబుల్ స్టోర్ అయిపోయింది కాబట్టి నేను ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. రైట్? ఫస్ట్ ఇండెక్స్ని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఐ గో టు అప్ టు ద ఎండ్, లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తాం మనం. i++ ఇంక్రిమెంట్ చేద్దాం. దెన్ ఐ సే array of i-1 is equals to array of i. అంతే. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే, వాట్ ఐమ్ సేయింగ్ హియర్ ఇస్, ఓకే 1 సెకండ్. సో ఓకే, ఇప్పుడు array of i-1 ఈ ఇండెక్స్ 1 - 1 జీరో ఇండెక్స్ దగ్గర 2 అనే వాల్యూని పెట్టమంటున్నాను. 0 ఇండెక్స్ దగ్గర 2 అనే వాల్యూని పెట్టమని చెప్తున్నాను. array of i. ఇప్పుడు 1 - 1 జీరో ఇండెక్స్ దగ్గర 2 అనే వాల్యూని పెట్టాలి. దట్ ఈస్ 2. ఈ వాల్యూ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే ఈ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం 1 అనే వాల్యూని ఇక్కడ పెట్టాలి. దానికి ఏమని కోడ్ రాయాలి? దెన్ ఐ సే టెంప్, దెన్ ఐ సే array of n-1 అంటే లాస్ట్ ఇండెక్సే కదా. array of n-1 లాస్ట్ ఇండెక్స్లో నా టెంపరీ వేరియబుల్ పెట్టమంటున్నాను. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్, రైట్? ద టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్, ఏమవుతుంది? బిగ్ ఆఫ్ n అవుతుంది. ఎందుకంటే మనం జస్ట్ సింగిల్ ఐటరేషన్ మాత్రమే చేస్తున్నాం, ఒక సింగిల్ లూప్ మాత్రమే యూస్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n అవుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ 1 అవుతుంది. బికాస్ మనం ఎటువంటి కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఏమి యూస్ చేయట్లేదు కాబట్టి మన స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ 1 అవుతుంది.